ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు చిన్న కథలో ఒక మహాత్ముడు ఆయన ఇద్దరు శిష్యుల కథ. ఆ మహాత్ముడు ఉంటున్న కుటీరం ఎదురుగుండా ఒక జలాశ్రయంలో కొన్ని చేపలు ఉండేవి. ఒకరోజు జలాశ్రయం ఒడ్డున ఆయన కూర్చొని ఉంటుండగా ఒక కొంగ చేపలు తినడం చూసి ఆయన దాన్ని తగిలేస్తారు. కాలాంతరంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు నరకం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఆయన మొదటి శిష్యుడు కల్లోకి వచ్చి విషయం అంతా చెప్పి నాకు నరకం ప్రాప్తయిందని చెప్పి కొంగని ఎగరేయకు అని చెప్తారు. ఈ విధంగా గురువుగారు చెప్పినట్టే ఆ శిష్యుడు కొంగని ఏమీ అనడు. కాలాంతరంలో ఆ శిష్యుడు చనిపోయిన తర్వాత అతనికి కూడా నరకమే ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత రెండో శిష్యుడికి ఒకరోజు ఆకాశవాణి వినిపిస్తుంది. ఆకాశవాణిలో చూడు మిత్రమా, కొంగ వస్తే ఎగరేసేయ్ అని చెప్పబడుతుంది. అది విని ఆ రెండవ శిష్యుడు గురువుగారి మాటలు వినాలా లేదా నా మిత్రుడి మాటలు వినాలా అని సందిగ్ధంలో పడిపోతాడు. అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించి ఏమంటాడంటే, ప్రభువు, నాకు ఆ చేపలోని కొంగలోని మీరే కనిపిస్తున్నారు. మీ లీలలేంటో మీకే తెలియాలి. ఇదే విధంగా రోజు ప్రార్థించేవాడు. కాలాంతరంలో అతను మరణించాక అతనుకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇదంతా గమనిస్తున్న నారదవారు ప్రభువుతో, ఇదెక్కడ న్యాయం ప్రభు, ఇదేం లీల ప్రభు అని అడుగుతారు. అప్పుడు స్వామి ఏం చెప్తారంటే, మహర్షి కొంగని తగిలేటప్పుడు కొంగ ఆకలితో ఉంది. అది ఆ చేపని తిని ఉంటే దాని ఆకలి తీరును. ఆకలితో కొంగ చనిపోవడం వల్ల దాని పాపం మహర్షికి తగిలింది. మొదటి శిష్యుడు కొంగని తగలకపోవడం వల్ల ఆ రోజు కొంగ ఆకలితో లేదు, కేవలం వినోదం కోసం చేపని చంపేసింది. ఆ రోజు చేప చనిపోవడానికి కారణం ఆ శిష్యుడే. అందుకే అతనికి నరకం ప్రాప్తించింది. కానీ ఆ రెండవ శిష్యుడు ఏం చేశాడంటే అంతా నా మీదే వదిలేశాడు. ఆ రెండవ శిష్యుడు భారమంతా నా మీద వేయడాన్ని అంతా నేనే చూసుకున్నాను. అందుకే ఈ విధంగా అన్నారు, జాహి విధి రాఖేరాం తాహి విధి రహియే. అంతా ఆయనే అని ఒక ప్రగాఢమైన నమ్మకంతో, సంపూర్ణమైన శరణాగతితో ఆయనని వేడుకుంటే అంతా ఆయనే చూసుకుంటారు. అదే ఈ కథ యొక్క సారం. జై సాయిరాం.